యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ప్రియ రక్షకుని అంతము ఎంత భిన్నంగా ఉందంటే మరణం ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది. లేఖనాల నెరవేర్పుకు ఇక ప్రక్కలో బల్లెపు పోటు, తండ్రికి తన ఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ గొప్ప సంతృప్తితో, గొప్ప విజయంతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. సమాప్తమయ్యింది. మరి ఏమి సమాప్తమయ్యింది? ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమయ్యింది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి వారిని రక్షణలోనికి నడిపించే కార్యము సమాప్తమయ్యింది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. చేయాల్సిన బలి అర్పణ ప్రాయశ్చిత్తము సమాప్తమైంది. ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఆయన భరించడం సమాప్తమైంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. సాతాను శక్తిని సర్వనాశనం చేయడం సమాప్తమయ్యింది. సాతాను ఇంకను బంధించబడలేదు గాని వాడి నాశనం ప్రకటించబడింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. ఆయన తన పని సమాప్తము చేసి చాలా కాలమైంది. యుగ సమాప్తికి రోజులు దగ్గరయ్యాయి కూడా. 6 అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది. దేవుడు సృష్టిని 6 దినాలలో సమాప్తం చేశాడు. యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. ఇవి దేవుని దృష్టిలో 6 దినాలు. 6 సమాప్తానికి సూచనగా ఉంది కాబట్టి ఇక యుగ సమాప్తి అంటే ఆయన రెండవ రాకడ సమీపం కానుంది అనే అంచనాకు రావచ్చు. ఈ లెక్కలు కాదు గాని లేఖనాలు, భూమి మీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా రాకడకు సిద్ధపాటు లేకుండా అంతం వెంటనే రాదులే అని ధీమాతో బ్రతికేస్తున్నాము. వద్దు. ఆయన రక్షణ కార్యమును సమాప్తము చేసి ఆ రక్షణను ఉచితముగానే నీకు అనుగ్రహించాడు. నిర్లక్ష్యము చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నీవు స్వీకరించగలిగితే ధన్యతలోనికి ప్రవేశించగలవు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులమవుదాం. ఆమేన్.